డిసిప్లిన్ ఈ పదం చాలా సందర్భాల్లో చాలా ఎక్కువగా వింటూ ఉంటాం. చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ది కెరీర్ వరకు. అయితే దీనికి చాలామంది ఇచ్చే ప్రాధాన్యం చాలా తక్కువ. ఎందుకంటే ఇదేదో పక్కవాడు చెప్పే వ్యవహారంగా మారిపోతూ ఉంటుంది. 99% సందర్భాల్లో డిసిప్లిన్ అనేది పక్కవాడే చెప్తూ ఉంటాడు. మనంతట మనంగా దాన్ని ఇచ్చేసుకోం. ఎందుకంటే అసలు డిసిప్లిన్ అంటేనే మనకి ఇష్టం లేనిది చేయడం. నథింగ్ బట్ మనకి ఇష్టం లేనిది ఏదైతే ఉందో అది చేయడమే డిసిప్లిన్ అవుతుంది. అసలు సమస్య అంతా అక్కడే వస్తుంది మనందరికీ. అసలు ఇష్టం లేని పని చేయడం అంటేనే చిరాకైన వ్యవహారం. అది కూడా పద్ధతిగా టైం ప్రకారం చేయాలంటారు. ఎట్లా కుదురుతుంది? కుదరదు. కానీ అలా కుదరనిది చేసేవాళ్ళు, అంత సిస్టమేటిక్గా దాన్ని చేసేవాళ్ళు ఖచ్చితంగా పక్క వాళ్ళు, ఇంట్లో వాళ్ళు, ఎదురుకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఊహించిన దానికన్నా చాలా ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. చూసుకోండి, వీరు పొద్దుట లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేలోగా ఇలాగా ఏమాత్రం హెసిటేషన్ లేకుండా, ఏమాత్రం రెండవ ఆలోచన లేకుండా ఆ డిసిప్లిన్ ప్రాధాన్యత ఇచ్చేవాడిని చూడండి. అంటే మనం సినిమాల్లో చాలా చూస్తుంటాం. ఏది వాడు హిట్లరు, సినిమాటిక్, ఈ టైప్ డిసిప్లిన్. ఇది కాదు. మోర్ ఆఫ్ దట్ ఇట్స్ పర్టికులర్లీ సెల్ఫ్ డిసిప్లిన్. మనంతట మనంగా మననే నియంత్రించుకోవడం. ఈ మనంతట మనంగా మనని నియంత్రించుకోవడం ఉందే, ఇది మిమ్మల్ని చాలా ఎత్తున నిలబడుతుంది. ఎంత ఎత్తున అంటే కిందవాడు మిమ్మల్ని పైకెత్తి చూడాల్సిందే, తల పైకెత్తి చూడాల్సిందే, వేరే అవకాశం లేదు. ఆ స్థాయికి మీరు ఎదుగుతారు. ఇది ఎవరికి వాళ్ళు వాళ్ళంతట వాళ్ళుగా చేసుకోవాల్సిన ప్రక్రియ, పక్కవాడు చేసే ప్రక్రియ కాదు. ఎన్ఫోర్స్డ్ సిస్టమ్ అసలు కాదు. ఎన్ఫోర్స్డ్ సిస్టంలో ఏమవుతుందంటే, ఒక డిసిప్లిన్ ఎన్ఫోర్స్ చేశారనుకోండి, ఏమవుతుందంటే అది అవతల వాడు ఫోర్సిబుల్గా మిమ్మల్ని నొక్కి ఉంచేసేవే ఉంటుంది, తర్వాత ఉండదు, ఎప్పటికీ ఉండదు. మరుక్షణం అంటే ఆ గది, ఆ ఆఫీసు దాటిన మరుక్షణం అది పక్కనైపోతుంది. బట్ మీ అంతటి మీరుగా మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం మొదలెడితే అది చివరి వరకు ఉంటుంది. టిల్ ది స్పాన్ ఆఫ్ యువర్ లైఫ్ ఇట్ విల్ బి దేర్ విత్ యూ. సింపుల్గా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అంటే నేను ఈ మధ్య ఎక్కడో వచ్చేసాను. అంటే డిసిప్లైన్డ్ కనుకే ఆయన ఆ పని చేయగలిగారు.